యాహ్! చెప్పండి వేణు గారు. ఇప్పుడు మన యొక్క టాలీ ప్రైమ్ క్లాసెస్ కానీ, ఎక్సెల్ కానీ, సర్టిఫికేషన్ కానీ, అండ్ మెటీరియల్స్ కానీ ఎలా అనిపించింది? ఓవరాల్‌గా మీకు టోటల్‌గా మన ట్రైనింగ్ అనేది ఎలా అనిపించింది? చెప్పండి. ఓవరాల్ గా ట్రైనింగ్ అయితే బాగుందండి. మొత్తం యాహ్! కోచింగ్ అనేది. హ్మ్. హ్మ్. ఇంకా సబ్జెక్ట్ కూడా బాగా డెప్త్ గా కవర్ చేశారు. హ్మ్. హ్మ్. యాహ్! అంటే టాలీ అనేది హ్మ్. చాలా ఇన్ డెప్త్ గా ఉంది. హ్మ్. ఓకే. ఇంకా మెటీరియల్స్ కూడా బాగున్నాయి. హ్మ్. ఇంకా మీరు అంటే ఈచ్ వైజ్ చాప్టర్ అన్ని అంటే హ్మ్. ఒక్కొక్కటి బాగా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తున్నారు అన్నట్టు. హ్మ్. అంటే అన్ని సీరియల్ వైజ్ గా ఇట్లా ఫస్ట్ అదే సర్వీస్ ఓరియంటెడ్, హ్మ్. ఇన్వెంటరీ ఓకే. ఇలా అన్ని ఒకటి ఒకటి క్లియర్ గా అన్ని అర్థమైపోయాయి అన్నట్టు. హ్మ్. ఓకే. సో అన్ని క్లియర్ గా ఉన్నాయి అన్ని. ఓకే. ఇది. సీక్వెన్స్‌లో ఉన్నాయంటారు. సీక్వెన్స్ లో ఉన్నాయి. ఓకే. అది. మెటీరియల్స్ ఇలాంటివి ఎప్పుడైనా చూసారా? నా నా దగ్గర ఉన్న మెటీరియల్స్? లేదు లేదండి నేను చూడలేదు ఎప్పుడు. యాహ్! అదే మెటీరియల్స్ కూడా బాగున్నాయి మెటీరియల్స్ హ్మ్. అన్ని క్లియర్. ఓకే. ప్రాక్టీస్ చేసుకుంటే చాలా ఈజీగా ఉంది. హ్మ్. సో, ఒకవేళ మార్కెట్‌లో మనం చూసుకుంటే మెటీరియల్స్ అన్నీ కూడా థియరీ లెవెల్‌లో ఉంటాయి. తర్వాత ఫోటోస్ లెవెల్‌లో ఉంటాయి. మన దాంట్లో టోటల్‌గా ప్రాబ్లమాటిక్స్ లెవెల్‌లో ఉంటాయి. అవును ఓకే. అవును సో, అవును. ఇవి మనకి హైదరాబాద్, బెంగుళూరు ఎక్కడ చూసినా దొరకవు ఈ మెటీరియల్స్ నేనిచ్చేటివి. అంత ఇన్ ఓకే. డెప్త్‌గా మనకి నాలెడ్జ్ అనేది ఉంటుంది. ఓకే. తర్వాత ఆన్‌లైన్ అసెస్మెంట్స్ అవును. ఎలా ఉన్నాయి? డైరెక్ట్ టాలీ ఎడ్యుకేషన్ నుంచి. రాసారా మీరు? రాశానండి. రాశాను. అయితే హ్మ్. హ్మ్. అవి కూడా బానే ఉన్నాయి. అంటే యాహ్! డైరెక్ట్ మనకు గవర్నమెంట్ జీఎస్టీకి సంబంధించి ఎలాంటివి అప్డేట్ చేసినా కూడా వాళ్ళు కంపల్సరీగా ఓకే. ఇంక్లూడ్ చేసి ఆ ఆన్‌లైన్ అసెస్మెంట్స్‌లో పెడతారు. ఓకేనా? బట్ ఓకే. మన ట్రైనింగ్‌లో డైరెక్ట్ టాలీ ఎడ్యుకేషన్‌తోనే లింక్ అనమాట. డైరెక్ట్ టాలీ ఎడ్యుకేషన్‌తో లింక్. ఓకే. అది కూడా మన దాంట్లో ఓకే. ఫెసిలిటీ ఉంది. సర్టిఫికేషన్ కూడా డైరెక్ట్ లింక్. దాంట్లో ఉన్న యూజర్ ఐడీ మీరు టైప్ చేసుకుంటే ఎక్కడైనా మీ పేరు మీద రిజిస్టర్ అయ్యి ఉంటుందన్నమాట సర్టిఫికేషన్. ఓకే. మీరు ఏ ఇంటర్వ్యూకైనా దాన్ని ఉపయోగించొచ్చు. ఇంటర్నేషనల్ వైస్‌గా ఎక్కడైనా ఉపయోగించుకోవచ్చు. ఓకే. సో, అది. ఓకే. ఓకే. లైక్ సో, మెటీరియల్స్ కానీ, క్లాసెస్ కానీ, అడ్వాన్స్డ్ ఎక్సెల్ కానీ అండ్ టోటల్‌గా ఓవరాల్‌గా మీరు హ్యాపీ అంటారు ట్రైనింగ్‌లో. ఆ! హ్యాపీ అండి. యాహ్! ఓకే. డన్. యాహ్! థాంక్ యూ అండి. ఓకే. థాంక్ యూ వెరీ మచ్ వేణు గారు. ఓకే. యాహ్! మంజుష మీరు ఓకే. చెప్పండమ్మా. ఎలా అనిపించింది ట్రైనింగ్? సార్ ట్రైనింగ్ బాగుంది సార్. ఆ! ఓకే. మీకు చెప్పినప్పుడు కూడా ఆ! ఆ! డెప్త్ గా ప్రతి పాయింట్ ఏ పాయింట్ వదలకుండా అర్థం అవుతుందని బాగా చెప్పారు సార్. యాహ్! ఓకే. గుడ్. మెటీరియల్స్ ఎలా అనిపించాయి మీకు? మెటీరియల్స్ కూడా బాగున్నాయి సార్. అర్థమవుతుంది సార్ చూసుకుంటే అన్ని మెటీరియల్స్ అర్థం అవ్వవు. హ్మ్. 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 అర్థం చేసుకోవడానికి టైం పడుతుంది కానీ మెటీరియల్స్ అలా లేవు. యాహ్! మనకేంటంటే ప్రాబ్లమ్స్‌తో పాటు బ్యాక్ ఎండ్‌లో ప్రాఫిట్ అండ్ లాస్‌లుంటాయి. తర్వాత గ్రూప్స్ లెడ్జెస్ కూడా ఇచ్చుంటాం. ఓకే. తర్వాత దాని ప్రాసెస్ ఎలా చేయాలనేది కూడా బ్యాక్ ఎండ్ మెటీరియల్ బ్యాక్ సైడ్ కూడా మీరు వెళ్లి చూసుకోవచ్చు. ఒకవేళ ఎవరైనా క్లాసెస్ వినకపోయినా స్టెప్ బై స్టెప్ ఎలా చేసుకోవాలని కూడా బ్యాక్ ఎండ్‌లో మనము థియరీ రూపంలో ఇచ్చుంటాం. అది కూడా మన మెటీరియల్‌లో ఫెసిలిటీస్ ఉన్నాయన్నమాట. ఓకే. సో, ఆన్‌లైన్ అవును సార్. అసెస్మెంట్స్ రాసారా మీరు? లేదు సార్ రాయలేదు సార్. సో, కానీ రాయండి. మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు కదా సార్ అప్పుడు చూసాను. ఓకే. హ్మ్. ఓకే. అవును సార్. అది కం ఎప్పుడైనా క్లాస్ మిస్ అయినా సరే గ్రూప్ లో హ్మ్. లింక్ పెడతారు కదా సార్. హ్మ్. హ్మ్. ఓకే. ఓకే. హ్మ్. అది కూడా బాగా అనిపించింది సార్. ఎప్పుడైనా యాహ్! క్లాస్ మిస్ అయినా టెన్షన్ అవసరం లేకుండా హ్మ్. 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 ఒకవేళ అర్థం అవ్వకపోయినా క్లాస్ మళ్ళీ చూసి హ్మ్. బాగుంది సార్ ఓకే. ట్రైనింగ్ అయితే. ఓకే. వెరీ గుడ్. సో, సర్టిఫికేషన్ గాని, అడ్వాన్స్డ్ ఎక్సెల్ గాని ఇవన్నీ ఓకే గదా? క్లియర్ గదా? బాగా అర్థమైనాయి గదా? ఓకే సార్. యాహ్! ఓకే సార్. యాహ్! బానే థాంక్ యూ. థాంక్ యూ మంజుష. యాహ్! మారుతి. మారుతి. హలో యాహ్! సార్. మారుతి. యాహ్! ఎలా ఉన్నాయి క్లాసెస్ ఎలా ఉన్నాయి? మళ్ళీ గ్యాప్ తర్వాత మళ్ళీ జాయిన్ క్లాసెస్ అయ్యావు. ఆ! ఎప్పుడో 1 క్లాసెస్ ఇయర్ సూపర్ సార్. 1 ఇయర్ బ్యాక్ జాయిన్ అయ్యావు. మళ్ళీ వింటానంటే మళ్ళీ ఇచ్చాను లింకు. ఎలా అనిపించాయి మళ్ళీ? ఒకసారి రిఫ్రెష్ అయిందా అంతా టోటల్‌గా? సార్ సూపర్ సార్.
అప్పుడు నేను మెటీరియల్ లో చూశాను కానీ బ్యాక్ సైడ్ చూడలేకపోయింది సార్. ఇప్పుడు ఓకే ఎవ్రీథింగ్ బ్యాక్ సైడ్ ప్రతిదీ ఉన్నది సార్, అందుకని చాలా మంచిగా అనిపించింది సార్. మనకు కొంచెం ఎక్సెల్ లో కూడా నాకు చాలా యూజ్ అయింది. పోవే టేబుల్ ఏంది మనకు చాలా చాలా యూజ్ అయింది సార్. నాది ఫిల్టరు నాకు అప్పుడు తెలిసేది కాదు ఇవన్నీ అవునండి. ఎక్సెల్ లో. చాలా యూజ్ అయింది సార్ నాకు. ఎక్సెల్ అయితే చాలా యూజ్ అయింది. నేను చేసేది మొత్తం ఎక్సెల్ లోనే సార్ మాక్సిమం. అవునవునులే. నాకు సూపర్ సార్. ఓకే ఓకే మరి ఫుల్ హ్యాపీ సార్. టాలీ పరంగా మాత్రం కొంచెం సక్సెస్ అయినా. ఇప్పుడు టాలీ కూడా తీసుకుందాం అనుకున్నాడు సారు. ఓకే ఈ జనవరిలో తీసుకుంటానని చెప్పేసి అన్నారు. టాలీలో చేస్తాను అనుకుంటున్నా ఇప్పటి నుంచి. ఓకే నేర్చుకున్నానని చెప్పేసి చూస్తున్నాను సార్. అయినా కానీ ఇప్పుడు అకౌంట్స్ పరంగా చూసుకుంటే మాత్రం అలా ఓన్లీ సేల్స్, పర్చేజ్, క్రెడిట్ ఇవి అంతా ఇప్పుడు మీరు చెప్పింది చాలా డెప్త్ గా సార్. ఓన్లీ పేమెంట్స్, పర్చేజ్, సేల్స్ అసలు ఈ మూడే ఉన్నాయి మొత్తం. ఇక బ్యాంక్ బ్యాంక్ టు బ్యాంక్ ట్రాన్సాక్షన్ ఈ 4 తప్ప వేరే ఎక్కడ కనబడాయి సార్. అవునవును. సో మన ఈ 3 మెటీరియల్స్ లో ఏంటంటే ఈ 3 మెటీరియల్స్ లో ఓవరాల్ మ్యాక్సిమం ఒక టాలీలో ఒక బిజినెస్ ప్రాసెస్ సంబంధించి టోటల్ ట్రాన్సాక్స్ దాని ప్రాసెస్ అనేది ఈ 3 మెటీరియల్స్ లో టోటల్ అంటే టోటల్ కవర్ అవుతాయి. ఓకే, ఎందుకంటే ఇంత డెప్త్ గా ఐ థింక్ నేను గొప్ప అని కాదు కానీ నా ఛానల్లో తప్ప ఇంత డెప్త్ గా ఎవరు చెప్పరు. ఓకే, సో అది సర్టిఫికేషన్ ప్రొవైడ్ చేయడంలో కానీ, ఆన్లైన్ అసెస్మెంట్స్ లో కానీ, మెటీరియల్స్ మీ అడ్రస్ కొరియర్ చేయడంలో కానీ. ఓకే, సో మన ఇంత డెప్త్ నాలెడ్జ్ అనేది ఆ అమౌంట్కు మన ఛానల్ ద్వారానే ఇంత డెప్త్గా మనం చేస్తున్నాం. సో ఆల్మోస్ట్ చాలా మంది యూట్యూబ్ చూసి నేర్చుకుంటారు. కొందరు ఒక సీక్వెన్స్లో ఇప్పుడు మీకు లాగా అమౌంట్ పే చేసి ఒక సీక్వెన్స్లో అరే టాలీ 1 by 1 ఇలా ఉంటుందని ఒక సీక్వెన్స్లో మీలాగా నేర్చుకుంటారు. ఓకే, అమౌంట్ లేని వాళ్ళు టాలీ మనకి యూట్యూబ్లో చూసుకొని ప్రతిదీ ఏదో ఒక వీడియో చూసుకుంటూ నేర్చుకోవడం కూడా అలా కూడా నేర్చుకుంటారు. సో మనకి ఇద్దరికి ఫెసిలిటీస్ అనమాట. ఒక క్లియర్గా ఒక సీక్వెన్స్లో నేర్చుకోవాలంటే అమౌంట్ పే చేసి నేర్చుకుంటారు. లేదు అమౌంట్ లేదు అనే వాళ్ళు యూట్యూబ్లో వీడియో చూసి నేర్చుకోవచ్చు. ఆ ఫెసిలిటీస్ కూడా మనం ఇచ్చాము. ఓకేనా? సో అందరి దగ్గర మన క్యాపబిలిటీ ఉండదుగా, కొందరు లేని వాళ్ళు అలా చూసి నేర్చుకుంటారు, తప్పేం లేదు. బట్ ఏంటంటే ఓవరాల్గా చెప్పండి మారుతి. మీరు చెప్పిన క్లాసెస్ ప్రాక్టీస్ చేద్దామని చాలా ట్రై చేశాను కానీ కాలేకపోయింది సార్ నాతోటి. ఎందుకంటే పోయిన నుంచి జాబ్ ఏదో వర్క్ ఉంటది, ఇక 5-6 అది ఇంకా చేసుకుంటూ ఇంకా చాలా క్లారిఫై అవుతుంది సార్. చేయాలి నాకు అప్పుడు సార్ అదే ప్రాబ్లం అయింది, ఇప్పుడు అదే ప్రాబ్లం అయింది. ఎందుకంటే మనం ఏదైనా ఒక కోర్సు నేర్చుకుంటున్నాము అంటే ఎవరైనా కానీ మనం కంపల్సరీగా ఆ కోర్సుకు టైం కేటాయించాలి. కేటాయించకపోతే మనం వెనకబడిపోతాం. ఓకేనా? ఒక రోజు మన క్లాస్ వినకపోయినా కానీ మర ఏ ప్రాబ్లం ఉన్నా మళ్ళీ నేను యూట్యూబ్ లో కొట్టించి వింటున్నాను సార్. ఒకవేళ మేజర్ ఏదైనా ఉన్నదనుకో యూట్యూబ్ లో ప్రతి ఆల్మోస్ట్ ఉంది, వీడియోస్ ఉంది, వీడియో చూసి క్లారిఫికేషన్ చేసుకుంటాను. ఆల్మోస్ట్ అది టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూ లో కానీ, తర్వాత టోటల్ గా మాక్సిమం టాలీకి సంబంధించి టోటల్ వీడియోస్ ని అప్లోడ్ చేస్తున్నాను. బట్ ఓపిక్ గా మీరు సెర్చ్ చేసుకుని నేర్చుకుంటే ప్రతిదీ ఉంటుంది. ఇప్పుడు మీకు ట్రైనింగ్ లో ఏవైతే చెప్పింటానో ప్రతిదీ కూడా యూట్యూబ్ లో నేను పెట్టి ఉన్నాను. చాలా మంది రకరకాలుగా వాట్సాప్ లో కామెంట్స్ చేస్తారు, చాలా డెప్త్ గా చెప్తున్నారని చెప్తా ఉంటారు. ఎందుకంటే నేర్చుకోనివ్వు. మన ఒక సబ్జెక్ట్ అనేది రియల్ టైంలోకి వెళ్ళిన తర్వాత కంపల్సరీగా నేర్చుకోనివ్వండు. ప్రాబ్లం ఏముంది? వాళ్ళు నేర్చుకునేది కావాల్సింది. ఓకే, మన దగ్గర నాలెడ్జ్ పెట్టుకొని ఏం చేసుకుంటాం? షేర్ చేయాలి. షేర్ చేస్తే వాళ్ళే కొంచెం 100% సక్సెస్ అవుతారు. అది మెయిన్. అట్లా మెయిన్ రీజన్ వచ్చేసి ఎవరైనా కానీ సబ్జెక్ట్ డెప్త్గా నేర్చుకోవాలి. యాజ్ ఏ అకౌంట్ స్టూడెంట్స్గా ఇవన్నీ కూడా ఇప్పుడు మనం ఏవైతే డిస్కస్ చేసామో ఇవన్నీ మీరు రెజ్యూమ్లో పెట్టుకోండి. పర్చే ఆర్డర్, సేల్ ఆర్డర్, గోడౌన్ ట్రాన్స్ఫర్, ప్రైజ్ లిస్ట్, ఓకేనా, బ్యాచ్ వైజ్ మెయింటెనెన్స్, సర్వీసు, మ్యానుఫ్యాక్చరింగ్, మల్టీ కరెన్సీ, ఇవన్నీ కూడా మీరు రెజ్యూమ్లో పెట్టుకోవాల్సి వస్తుంది. ఓకే, సో రెజ్యూమ్ సంబంధించిన ఒక వీడియో నేను గ్రూప్లో పోస్ట్ చేస్తాను, వీలైతే అది చూసుకోండి రెజ్యూమ్ ఎలా ఉండాలి అనేసి. సో మ్యాక్సిమం ఆల్మోస్ట్ మనం మీరు ఏదైతే నేర్చుకున్నారో టాలీలో ఇవన్నీ కూడా రెజ్యూమ్లో పెట్టుకోండి. ఇవన్నీ రెజ్యూమ్లో పెట్టుకుంటేనే మీకు ఈజీగా ఉంటుంది. వాళ్ళు అడిగినప్పుడు చెప్పగలుగుతారు. ఓకే, సో అది మెయిన్ అనమాట. యా రాజ్ కుమార్. రాజ్ కుమార్ ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నాను. ఎలా ఓవరాల్ గా ట్రైనింగ్ ఎలా అనిపించింది నీకు? సార్ మంచిగా ఉంది సార్ ట్రైనింగ్. సో లైక్ మెటీరియల్స్ కానీ, అడ్వాన్స్ ఎక్సెల్ కానీ, ఓకేనా, ఇవన్నీ ఎలా ఈజీగా ఉన్నాయి సార్. ఈజీ చూస్తేనే అర్థమవుతాయా?
అవును సార్, చూస్తేనే అర్థమవుతుంది సార్. ఓకే. సో ఫస్ట్ టైం చూసినప్పుడు ఎలా అనిపించింది? బాగున్నాయి అనిపించాయా? ఫస్ట్ టైం చూసిన ముందే చెప్పాను కదా సార్ మీకు, బాగున్నాయి సార్ మెటీరియల్స్ అని. ఓకే. ఓకే, డన్. అడ్వాన్స్డ్ ఎక్సెల్ క్లాసెస్ ఓవరాల్ ఎలా గా ఉన్నాయి? బాగుంది సార్. ఓకే. సార్ బాగుంది, ఫుల్ సాటిస్ఫైయా కదా? సాటిస్ఫై సార్. యా, ఓకే. సో థ్యాంక్ యూ వెరీ మచ్. సో మీరు కూడా మీరు నేర్చుకున్న తర్వాత ఒకవేళ ఎవరైనా మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ వారు కూడా ఒక సీక్వెన్స్లో ఒక పద్ధతిలో నేర్చుకోవాలనుకుంటే మీరు వాళ్ళకు కూడా ఇన్ఫార్మ్ చేయండి. ఓకేనా? సో ఓకే సార్. అదే విధంగా మీరు ఎస్ఏపి కూడా నేర్చుకోవాలి. ఒకవేళ ఫర్దర్ డేస్లో ఎస్ఏపి కూడా నేర్చుకోవాలంటే మనల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. ఆల్రెడీ ఎస్ఏపి ఒక బ్యాచ్ రన్ అవుతుంది. ఓకే, ఫర్దర్ డేస్లో కూడా నేను రన్ చేస్తూనే ఉంటాను. టాలీతో ఆగిపోకుండా. ఓకే, దీనికంటే పెద్ద సాఫ్ట్వేర్ ఎస్ఏపి ఉంది. ఎస్ఏపి సంబంధించి కూడా మీరు జాబ్కి వెళ్ళినా వెళ్ళకపోయినా అసలు ఏంటి ఎస్ఏపి ఏంటి, ఎలా యూజ్ చేస్తారు దీనివల్ల యూజెస్ ఏంటి కూడా తెలుసుకోవడానికి ట్రై చేయండి. వీలైతే యూట్యూబ్లో వీడియో చూసినా నేర్చుకోండి, లేదంటే ఒక సీక్వెన్స్లో నేర్చుకోవాలంటే టాలీలాగా దానికి కూడా మీరు జాయిన్ అవ్వచ్చు, మీకు ఇంట్రెస్ట్ అయితే కదా ఫర్దర్ డేస్లో. ఓకేనా? ఆ ఫెసిలిటీ కూడా నేను కల్పిస్తాను. ఓకేనా? సో డన్. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్. యువర్ ఫీడ్బ్యాక్ చాలా మంచిగా ఇచ్చారు నాకు. సో ఇలాగే ఫర్దర్ మీ ఫ్రెండ్స్ కూడా హెల్ప్ చేయండి కంపల్సరీగా. ఓకేనా? సో డన్. యా, ఓకే సార్, థ్యాంక్ యూ సార్. రిమైనింగ్ ఈ షార్ట్ కట్స్ ఏవైతే ఉన్నాయో అవి డిస్కస్ చేద్దాం.